సాధారణంగా హీరోల ఇమేజ్ ఏంటంటే సినిమా చట్రాన్ని, సినిమా కథని ఇవన్నీ దాటి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక సినిమాకి డే 1 కలెక్షన్స్ అద్భుతంగా వస్తున్నాయి అంటే ఆ కాంటెంట్ కంటే కూడా ఆ స్టార్ ఇమేజ్ అనేది ఇండియాలో చాలా ఇంపార్టెంట్. షారూఖ్ ఖాన్ దగ్గర నుంచి మలయాళం హీరోల వరకు మీరు ఎవరిని తీసుకున్నా కూడా స్టార్ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు దేశంలో వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్గా ఎదిగినటువంటి పాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి ప్రభాస్ వరల్డ్ లెవెల్లోకి సినిమా తీసుకెళ్ళబోతుంది అతన్ని అని చాలా గట్టిగా నమ్ముతున్నారు నాగశ్విన్. ఫస్ట్ నుంచి కూడా ఈ మూవీ మీద పెద్దగా హైప్ లేదు, కానీ ఇప్పుడు గడిచిన 1 వీక్గా సెకండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే సినిమా హైప్ రావడానికి ఈ మధ్యకాలంలో సినిమాలు లేవు మీకు. లాస్ట్ గుంటూరు కారం తర్వాత అంటే జనవరి, అది కూడా ఫ్లాప్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 months నుంచి డ్రై, ఆల్మోస్ట్ జూన్ కూడా వేసుకుంటే 6 months నుంచి కంప్లీట్ డ్రైగా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో ఏ సినిమా వస్తుందని ఆబగా ఎదురు చూస్తున్నారు. వచ్చే కానీ డీజే టిల్లు లాంటి చిన్న సినిమా ఒకటే కానీ, సో పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఏం లేవు. కరెక్ట్ టైంలో పడుతుంది కలికి అని చెప్పుకోవచ్చు. అది సమ్మర్ మంచి డేట్, అది మిస్ అయ్యారు. సో ఇప్పుడు వస్తున్నారు, బెటర్ లేట్ దాన్ ఎవర్. ఈ సినిమా ఎట్లా ఉండబోతోంది అనే దానికంటే రకరకాల థియరీస్ మీకు ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టీజరు, తర్వాత ట్రైలరు, తర్వాత సెకండ్ ట్రైలరు, మధ్యలో ఉన్నటువంటి బుజ్జి భైరవ, ఆ తర్వాత వచ్చినటువంటి థీమ్ సాంగ్, అశ్విన్ మాట్లాడినటువంటి వీడియోలు, ఇవన్నీ కూడా కలగలిసి ఎన్నడూ లేనిది ఇండియన్ సినిమా హిస్టరీలో, తెలుగు ఆడియన్స్ హిస్టరీలో మొట్టమొదటిసారి మన వాళ్ళు ఇది ఎట్లా ఉండబోతోంది, మహాభారతాన్ని ఎట్లా లింక్ చేయబోతున్నాడు, ఇట్లా రకరకాల థియరీస్, బ్రేక్ డౌన్స్, ఇవన్నీ కూడా మనం ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. ఈ సినిమాకి చూసినట్టుగా బహుశా గతంలో ఏ సినిమాకి కూడా మనం చూసి ఉండవేమో. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మనం ఇంకో వీడియో చేద్దాం. ఓవరాల్గా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ అని నేను చెప్తా. అయితే మనం పెట్టినటువంటి హెడ్డింగ్ దేనికి సంబంధించింది, ఈ 1428 కోట్లు ఏంటి అనేది ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తా. మీకు లాస్ట్ ఫైవ్ మూవీస్ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కలెక్షన్స్ కానీ ఏ హీరోకైనా స్టార్ ఇమేజ్ పరంగా ఫ్యాన్స్ మధ్య డిస్కషన్సే వీటికి చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం ఒకసారి చూస్తే, వెనక నుంచి వస్తే బాహుబలి మూవీ అంటే ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్లో చెప్తున్నా. ప్రీ రిలీజ్ అంటే ఏంటంటే సినిమాని మనం ప్రొడ్యూసర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఉదాహరణకి బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 118 కోట్లు వరల్డ్ వైడ్. ఒక సినిమాని 70 కోట్లు కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత ఏరియాలకి అమ్మేస్తారు అనమాట. వెస్ట్ గోదావరి ఇంత, లేకపోతే ఆంధ్ర మొత్తం ఇంత, లేకపోతే నైజాం అంటే తెలంగాణ ప్రాంతంలో ఇంత, తెలంగాణ నార్త్ తెలంగాణ ఇంత, సౌత్ తెలంగాణ ఇంత, కర్ణాటకకి ఇంత, తమిళనాడు ఇంత, ఓవర్సీస్ ఓన్లీ అమెరికాకి ఇంత, మళ్ళీ నార్త్ అమెరికాకి ఇంత, ఆస్ట్రేలియాకి ఇంత, ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ని వీళ్ళు అమ్మేస్తారు సినిమాని. అంటే 70 కోట్లకే తీస్తారు, కానీ అమ్మగా ఎక్కువ ప్రైసెస్కి అమ్ముతారు. సో అందువల్ల ఏమైందంటే 118 కోట్లు అట్లా ఈ సినిమా కంప్లీట్గా వరల్డ్ వైడ్ అమ్మినటువంటి అమౌంట్ 118 కోట్లు వస్తుంది ప్రొడ్యూసర్కి. వచ్చినప్పుడు సినిమా హిట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఒక ఏరియాకి 2 కోట్లకు అమ్మారనుకోండి, 2 కోట్ల పైన 1 లక్ష రూపాయలు వచ్చినా హిట్ అయినట్టు లెక్క. సినిమా థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయే లోపు ఆ ఏరియాలో ఒక 10 లక్షలో ఎక్కువ వచ్చినా సరే, అంటే అంత తక్కువ రాదు, మార్జిన్ ఎక్కువ వస్తుంది, బట్ స్టిల్ 1 లక్ష 10 లక్షలు ఎక్కువ వచ్చినా 2 కోట్ల కంటే సినిమా హిట్ అయినట్టు లెక్క. లేదు 1,90,000 వచ్చి 1,90,00,000 వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఆ సినిమా ఫ్లాప్ అయినట్టు లెక్క. ఇట్లా ఉంటుంది క్యాలిక్యులేషన్. సో బాహుబలి ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ 118 కోట్లు, బాహుబలి సెకండ్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ 352 కోట్లు. అంటే ఒక్క దెబ్బతో ఆ ఇది ఉంది కదా, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఈ క్లిఫ్ హ్యాంగర్ ఉంది కదా లాస్ట్లో, బాహుబలి వై కట్టపకిల్లు బాహుబలి, దానివల్ల వెంటనే పెరిగింది. తర్వాత సాహోకి రాజమౌళి ఫ్యాక్టర్ లేకపోవడం, బట్ స్టిల్ ప్రభాస్ ఉండడం వల్ల సాహోకి 270 కోట్లు. రాధేశ్యామ్ లవ్ స్టోరీ అవటం వల్ల, కొత్త డైరెక్టర్ అవటం వల్ల, ఆల్రెడీ సాహో ఫ్లాప్ అవటం వల్ల 200 కోట్లు. ఆదిపురుష్ రాముడి కథ అవటం వల్ల బాలీవుడ్ వాళ్ళు ఎక్కువ ఎదురు చూశారు, ఓం రౌత్, సో దానివల్ల 240 కోట్లు. సలార్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కాంబో, ప్రభాస్ కాంబో, సో ఖచ్చితంగా ఇంకో బాహుబలి అవుతుంది అనుకున్నారు, 345 కోట్లు. ఇవన్నీ వెనక నుంచి వస్తే 118, 135, 270, 202, 240, సలార్ 345 కోట్లు. అంటే ఫ్లాపుల వల్ల తర్వాత కూడా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అద్భుతంగా వెళ్ళింది. సరే ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి, కానీ కలికి 370 కోట్లు అద్భుతమైనటువంటి రికార్డు సృష్టించాడని చెప్పుకోవాలి. సో ప్రభాస్ ఇన్ని సినిమాలు కలిపి 1428 కోట్లు, లాస్ట్ 5-6 సినిమాలు కలిపి 1428 కోట్లు. ఈ దేశంలోనే ఏ హీరో, ఏషియాలో నాకు తెలిసి ఏ హీరో కూడా ఈ లెవెల్ ఆఫ్ ప్రీ రిలీజ్ బిజినెస్ని ఏ సినిమాకి చేయలేదు. ఇది కేవలం చరిత్రలో ప్రభాస్ ఒక్కడే సాధించినటువంటి గొప్ప విజయంగా చెప్పుకోవాలి.